సెలవు రోజుల్లో ఉదయం కూడా కులగణన సర్వే చేయనున్నారు. వివిధ వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయనున్నారు. ఏ ఇంటికి ఎప్పుడు ఎన్యూమరేటర్ వస్తారనే విషయం ముందుగానే తెలియజేస్తారు. దీంతో ఆయా కుటుంబాలకు సంబంధించిన పెద్దలు లేదా ఎవరు అందుబాటులో ఉంటే వారు ఇంటి సభ్యులకు సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా 85,000 ఎన్యూమరేటర్లు, 8,500 మంది సూపర్వైజర్లు ఇంటింటి సర్వే చేస్తారు. గ్రేటర్ పరిధిలో సర్వే చేపట్టేందుకు 21,000 మంది ఎన్యూమరేటర్లను వినియోగించుకుంటున్నారు. సర్వేను పగడ్బందీగా చేపట్టేందుకు ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక్కో సూపర్వైజర్ను నియమించారు. ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్ ఉండనున్నాడు. కులగణన సర్వే సమాచార సేకరణ, డేటా ఎంట్రీ ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే సిబ్బందికి హైదరాబాద్లో మాస్టర్ ట్రైనింగ్ పూర్తయింది. ఈ శిక్షణ తీసుకున్న వారంతా జిల్లాలో ఇతర సిబ్బందికి అవగాహన కల్పించారు. కులగణన పూర్తి చేసి ఆ వివరాలను కంప్యూటర్లో పొందుపరుస్తారు. ఏ రోజు వివరాలను ఆ రోజే ఆన్లైన్లో నమోదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు ఈ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావాలంటే ఏ కులం వారు ఎందరు ఉన్నారన్న లెక్క కావాలి. సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లు కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు లేదా దేశం వెళ్తే వలస వెళ్లడానికి గల కారణాలను కూడా తెలియజేయాలి. ఒకవేళ వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ నివాసం ఉంటే కూడా ఆ వివరాలు ఇవ్వాలి. కుటుంబ సభ్యుల విద్యార్హతలు, వార్షిక ఆదాయం, బ్యాంకు వివరాలు చెప్పాల్సి ఉంటుంది. గత 5 ఏళ్లలో రుణాలు తీసుకున్న వారు రుణం తీసుకోవడానికి గల కారణాలు చెప్పాలి. రాష్ట్రంలో ఎంతమందికి సొంత ఇళ్లున్నాయి, ఎంతమంది అద్దె ఇళ్లలో ఉంటున్నారు అనే విషయం అర్థం చేసుకోవడానికి గృహ నిర్మాణానికి సంబంధించిన వివరాలు తెలియజేయాలి. ఇంటి రకం, గదుల సంఖ్య, ఓనర్ల లేదా అద్దెకు తీసుకున్నారా అనే వివరాలు చెప్పాల్సి ఉంటుంది. కుటుంబం దగ్గర ఎన్ని వాహనాలు ఉన్నాయి అనే దాంతో పాటు ఇతర ఆస్తుల వివరాలను కూడా తెలియజేయాలి. రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారి వివరాలు కూడా తెలుసుకుంటారు. కులాంతర వివాహాలకు లేదా ఇతర కులాల ఫంక్షన్లకు ప్రజలను ఆహ్వానించారా అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రత్యేక కాలం కూడా ఉంది. ఇప్పటికే మాన్యువల్ స్కావెంజరింగ్ జాబ్లలో నిమగ్నమై ఉంటే తప్పనిసరిగా ఎన్యూమరేటర్కి అదే విషయం చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్రెడ్డి, చెప్పండి, మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కులగణన సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంటింటికి స్టిక్కర్లను అంటించిన అధికారులు వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలను అయితే సేకరిస్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజ్రెడ్డి? కాంగ్రెస్ మొదటి నుంచి ఒక హామీ ఇచ్చింది, బీసీలకు వారికి జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పిస్తాము, 42% రిజర్వేషన్ కల్పిస్తాము. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేస్తాము, కులగణన కూడా చేస్తామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగానే ఈ యొక్క సమగ్ర ఇంటింటి కులగణన
కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ రోజు అందరూ కూడా అధికారులు ఇంటింటికి స్టిక్కర్లు వేస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క కులగణనకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 85,000 ఎలిమినేటర్లు ఈ యొక్క కులగణలో పాల్గొంటారు. అంటే ఈ రోజు నుంచి అధికారులు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు స్టిక్కర్లు వేస్తారు. అంటే ప్రతి 150 ఇండ్లకు ఒక అధికారిని నియమిస్తారు. ఆ అధికారి పైన ఇంకొక సూపర్వైజర్ ఉంటారు. అంటే మొత్తం 85,000 అధికారులు, ఆ పైన ఒక్కొక్క అధికారి పైన ఒక్కొక్క 100 మంది టీంకు ఒక్కొక్క సూపర్వైజర్ ఉంటారు. 8,500 మంది వాళ్ళ పైన సూపర్వైజర్లు ఉంటారు. ఇవంతా కూడా నెల రోజుల లోపల సర్వే పూర్తి కావాలనేది కూడా ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్లాన్ చేస్తుంది. దానికి ఒక డెడికేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఉంటుంది. ఎందుకంటే న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా లోతుగా అధ్యయనం చేయడానికి ఈ సమగ్ర కుటుంబ సర్వే పైన మళ్ళీ ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారము డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు కులగణనను కూడా ఈ రోజు నుంచి ప్రారంభించింది. అయితే ఈ రోజు నుండి 3 రోజుల పాటు ప్రతి అధికారి వాళ్ళ కేటాయించిన ఇండ్లలోకి వెళ్ళి ఇంటింటికి స్టిక్కర్ అతికిస్తారు. ఈ 3 రోజుల తర్వాత 9వ తేదీ నుండి ఈ సర్వే అనేది ప్రారంభమవుతుంది. ఈ సర్వే మొత్తము నెల రోజుల పాటు ఉంటుంది. అయితే ఈ యొక్క సర్వేకు 85,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఈ టీచర్స్ను వినియోగిస్తున్నారు. ఈ యొక్క టీచర్స్ను మధ్యాహ్నం దాకా స్కూల్లో చదువు చెప్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత వాళ్ళు ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తారు. మిగతా వాళ్ళను కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీని తీసుకున్నారు, అందులో ఉద్యోగులు తీసుకున్నారు. మొత్తం 85,000 మందిని ఈ యొక్క సర్వేకు ఉపయోగిస్తారు. నెల రోజుల పాటు ఈ యొక్క సర్వే జరుగుతుంది. ఈ సర్వేలో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. మొత్తము 70 అందులో యజమానికి ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంతారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆదాయం ఎంత, ఎవ్రీథింగ్ ఆ యొక్క కులగణల సర్వేలో ఉంటుంది. అయితే ఈ కులగణల సర్వేలో పార్ట్ ఏ, పార్ట్ బి ఆ 2 రకాలుగా విభజించారు. పార్ట్ ఏనేమో కుటుంబ నేపథ్యము, కుటుంబంలో ఉన్నటువంటి ఇంటి యజమాని ఎవరు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది ఏమో పార్ట్ ఏలా. పార్ట్ బి వచ్చేసేమో అసలు కుటుంబానికి సంబంధించినటువంటి ఆదాయం ఎంత వస్తుంది, వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ బ్యాంకుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇలా అన్ని వ్యక్తిగతమైనటువంటి డీటెయిల్స్. అయితే ఇవన్నిటి కూడా ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఇవన్నీ గోప్యంగా ఉంటాయి, ఇవన్నీ కూడా గోప్యంగా ఉంచుతారు. ఒక మనిషికి ఆరోగ్యం ఖరాబ్ అయితే, హెల్త్ ఇష్యూ వస్తే ఏ రకంగా ఎక్స్రే తీస్తున్నామో ప్రతి కుటుంబం పైన కూడా ఎక్స్రే తీస్తున్నాము. ఈ ఎక్స్రే తీయడం వల్ల ఆ కుటుంబ నేపథ్యం ఏంటో తెలుస్తుంది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో తెలుస్తుంది. ఇవన్నీ కూడా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, ఉపాధి పరంగా, రాజకీయ పరంగా ఇవన్నిటి కూడా ఉపయోగం జరుగుతుంది. ఏ ఇంట్లో ఎవరు ఏం చేస్తున్నారనే అంశాలన్నీ తెలిసిపోతాయి. ఇదంతా కూడా కుటుంబ సమగ్ర సర్వే వల్ల తెలంగాణలో అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా బీసీలకు ఏ రకమైనటువంటి హామీ ఇచ్చామో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ దశగా అడుగులు వేయాలంటే 42% రిజర్వేషన్లు కావాలంటే ఈ యొక్క సర్వే ఇంపార్టెంట్ అనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. ఈ యొక్క కుటుంబ సర్వే పైన ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ప్రభుత్వం తీసుకెళ్లడానికి సదస్సులు కూడా నిర్వహించింది. అంతేకాకుండా ఇప్పటికే ఈ యొక్క ఎవరైతే ఎలిమినేటర్లు ఉంటారో వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చింది, ఎట్లా చేయాలి, ఏ రకంగా సర్వే చేయాలనేది కూడా ట్రైనింగ్ ఇచ్చింది 85,000 మందికి. అంతేకాకుండా ఏ కుటుంబంది కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఉంటాయి, గోప్యత పాటించాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి బహిర్గతం అయితే వారిపైన చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం చెప్పింది. మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కావాలి అంటే హైకోర్టు గైడ్లైన్స్ ఉపయోగించి ప్రభుత్వము డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసి, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కులగణన అయితే ప్రారంభించింది. ఈ కులగణన కూడా పూర్తిగా పేద, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరగడానికి, అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ కావడానికి, రాజకీయ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడానికి, ఎవరేం చేస్తున్నారో తెలవడానికే ఇదంతా కూడా కుటుంబ సమగ్ర సర్వే చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికి నెల రోజుల పాటు ఈ యొక్క సర్వే జరగనుంది. ఈ నెల రోజుల తర్వాత
ఈ నెలాఖరున ఈ యొక్క రిపోర్టు ప్రభుత్వానికి ఈ యొక్క సర్వే రిపోర్టు పూర్తిగా రానుంది. ఆ తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ప్లాన్ చేయబోతుంది అన్నట్లు తెలుస్తా ఉంది. రైట్ రాజుడి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ వివిధ వర్గాల ప్రజలు అయితే మన రాష్ట్రంలో అయితే ఇంతకుముందు మీరు చెప్పినట్టు బడుగు బలహీన వర్గాల వివిధ వర్గాల ప్రజలు అయితే ఉన్నారు. సో వారి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఎలాంటి పొరపాటు లేకుండా నమోదు అయితే చేయాలి. మరి ఈ నమోదు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పర్టికులర్ గా? అంటే ప్రతి ఇంటికి వెళ్తారు. ఎవరినైతే 85,000 మంది అధికారులను ఎన్యుమిలేటర్లను ప్రభుత్వం నియమించిందో వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్తారు. మొదటగా స్టిక్కర్లు వేస్తారు. ఆ స్టిక్కర్లు వేసిన తర్వాత 9వ తేదీ నుంచి ఈ యొక్క కులగణన సర్వే చేపడతారు. ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ముఖ్యంగా ఈ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల ఇవన్నిటిని కూడా విభజించి సర్వేలు చేస్తారు. ఈ సర్వేల్లో వాళ్ళ యొక్క వ్యక్తిగతం పూర్తిగా తెలిసిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అంతా తెలిసిపోతుంది. అయితే ఇది అంతా కూడా తెలంగాణలో ఎంత అక్షరాస్యత ఉంది, ఎంత లిటరేచర్ పీపుల్ ఉన్నారు అనేది కూడా ఒకటి బయటపడుతుంది. అదే కాకుండా ఎంతమంది ఉపాధి చేస్తున్నారు, ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఎంతమంది ఏ పనులు చేస్తున్నారు, ఎంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, ఎంతమంది పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళి వాళ్ళు ఉపాధి చూస్తున్నారు, అంతేకాకుండా ఎంతమంది విదేశాలకు వెళ్ళారు, ఇవన్నీ విషయాలన్నీ కూడా ఈ యొక్క సర్వేలో తెలుస్తాయి. ఈ సర్వే చేయడం అంతా కూడా ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ స్థిరపడ్డారు, ఏ జాబ్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులు, ఎవరిపైన ఎంత భూమి ఉంది, ఎవరిపైన ఎంత ఆస్తి ఉంది, ఎవరికి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎవరు ఏం వెహికల్స్ వాడుతున్నారు, ఇవి అంటే ఎవ్రీథింగ్ ఒక మనిషిని ఒక అనారోగ్యంగా ఉన్నటువంటి మనిషిని స్కాన్ చేసి మెడిసిన్ రాసినట్టే ఇప్పుడు కూడా ఈ యొక్క కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరి డీటెయిల్స్ తీసుకొని ఎవరు పేదరికంలో ఉన్నారు, ఎవరు మధ్యతరగతిలో ఉన్నారు, అదేవిధంగా ఏ కులంలో సంబంధించిన వారి జనాభా ఎక్కువగా ఉంది, ఏ కమ్యూనిటీ ఎంత ఉంది అనేది అంతా చూస్తారు. ఇది చూసి అంతా ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. ఈ 42% రిజర్వేషన్ కావాలంటే కులగణన నెసెసరీ, ఏ కులం వైజ్గా ఎంత ఉన్నారు అనేది ఇదంతా కూడా బహిర్గతం అవుతుంది. ఇదంతా బహిరంగపరచడానికి ఈ యొక్క సర్వే చేస్తారు. ఈ సర్వే ద్వారానే ఇటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చేయడానికి వీలుంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఎక్కువ దాటకూడదు. ఈ సుప్రీంకోర్టు తీర్పు ఈ యొక్క నేపథ్యంలో ఈ కులగణన చేసిన తర్వాత ప్రభుత్వ హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, హైకోర్టు తీర్పు ప్రకారం ఈ కులగణన కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల ఈ కులగణన రిపోర్ట్ అంతా కూడా వాళ్ళకి వెళ్తుంది. దాని ప్రకారం సవ్యంగా రానున్న రోజుల్లో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా, ఎలాంటి న్యాయపరమైనటువంటి లొసుగులు లేకుండా హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ముందుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి, రాజకీయపరమైన రిజర్వేషన్లు కల్పించడానికే ఈ యొక్క కులగణన ద్వారా కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం.